ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. ఫిలదెల్ఫియా సంఘమునకు ప్రభువు ఇచ్చినటువంటి మాట. ఏమిటా మాట అంటే, ఇదిగో తలుపును నీ ఎదుట నేను తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు అని అన్నాడు. దేవుని కృపాద్వారములు మానవులైన మన కొరకై తెరవబడినవి. ఎవరు కూడా ఆ ద్వారములను వేయకుండా దేవుడే వాటికి తోడుగా ఉన్నాడు. ఆయన తెరిచిన ద్వారములలో మనము ప్రవేశించి దేవుని కృపలను మనము స్వతంత్రించుకుని వారమై ఉండాలి. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంట. తన ప్రజలందరూ కూడా అనేకమైన ఇరుకు ఇబ్బందులలో బాధపడుచున్నారని ఎరిగి, వారు ఎంతో అప్పుల పాలై తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారని ఎరిగి, ఆయన ఒకరోజు ఇలా చాటింపు వేయించినాడంట. నా దేశ ప్రజలారా, ఫలానా రోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రము 5 గంటల లోపు నా యొక్క కోట ద్వారములు మీ కొరకై తెరవబడతాయి. ఎవరైతే నా కోటలో ప్రవేశించి మీకు కావలసిన వాటి ఏమిటో వాటన్నిటిని మీరు తీసుకొని ఆనందంగా మీరు గడపవచ్చు అని చెప్పాడంట. ఆ దినం కొరకై ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎదురు చూస్తూ ఉండగా ఆ రోజు వచ్చిన వెంటనే ఉదయమునే 5 గంటలకు కోట ద్వారాలు తెరవబడ్డాయి. కోట లోపలినికి ప్రవేశించిన ప్రజలకు ఎంతో ఆశ్చర్యము, అబ్బురపడినారు. కారణము, బంగారు రాసులు రాసులుగాను, వెండి రాసులు రాసులుగాను, వజ్ర వైడూర్యాలు రాసులుగాను, వస్త్రాల రాసులు, ఆహారము సమస్తం ఏది కూడా కొదువు లేకుండా ప్రజలకు కావలసినంతవి ఇంకా ఎంతో ఎక్కువగా ఆ కోటలో నిండి ఉన్నాయంట. అయితే దురాశపరులైనటువంటి మనుషులు బంగారం మీద పడి, ఈ బంగారంతా నాదే అని ఒకడు అంటుంటే, లేదు ఇది నాదే అని ఇంకొకడు అంటుంటే, వారిరువురు కొట్లాడుకుంటున్నారంట. ఎవరు వారికి కావలసిన సమస్తాన్ని తీసుకొని పోకుండా అంతా తమదే తమదే అంటే పోట్లాడుకుంటూ ఉన్నారు. సమయం గడుస్తూ ఉన్నది. రాజు ఎంతో విచారంతో ఆ కోటలో ఒక మూల కూర్చుని ఆయన వేదంతో తన ప్రజలను చూస్తూ ఉన్నాడు. సాయంత్రం సమయం గడిచేటప్పుడు ఒక యవనస్తుడు పరుగులెత్తుకుంటూ కోటలోకి వచ్చి అటు ఇటు చూశాడంట. చూస్తే ప్రజలు తెరవబడినటువంటి ఆ కోట ద్వారాలు తమ కొరకని గ్రహించకుండా ఇలా పోట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఆ యవనస్తుడు వేగంగా వెళ్ళి ఆ రాజుని వాటేసుకొని తన భుజముల మీద వేసుకొని ఆయన పరుగులు తీస్తూ ఉన్నాడంట. రాజు అతనితో, ఒరేయ్, ఎందుకు ఏమి లేని నన్ను నీవు తీసుకొని పరుగెత్తుచున్నావు? నీకు కావలసిన వెండి బంగారం సమస్తము అక్కడ నీకున్నది కదా అని రాజు అతనితో చెప్పాడంట. ఆ యవనస్తుడు చాలా దూరం పోయిన తర్వాత రాజుని దింపి, అయ్యా, ఆ వెండి ఎవరిది? ఆ బంగారు ఎవరిది? ఆ రత్నరాసులు ఎవరిది? అన్నీ మీవే కదా, మీరు నాతో ఉంటే చాలు, అన్నీ నాకు కలిగినట్లుగానే అని అన్నాడంట. ఆ యవనస్తుడు గ్రహించినటువంటి దానిని ఇతరులు గ్రహించలేకపోయినారు. ఇక్కడ ప్రభు చెప్పే మాట కూడా అది. ఇదిగో, మీ కొరకై నేను ద్వారములను తెరిచి ఉంచినాను, అది ఎవరు కూడా ముయ్యరని. ఆ రాజైన సాయంత్రంలో అది ముయ్యబడుతుందని చెప్పాడు. కానీ పరలోకపు రాజైన యేసు మన కొరకై పరలోకపు ద్వారములను తెరిచిపెట్టినాడు. ఆ పరలోకమును నీవు స్వతంత్రించుకోవాలంటే ఆయన కృపకు నీవు పాత్రుడుగా, నీ పాపముల కొరకై మరణించిన యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ జీవితమును సమర్పించుకుంటే, ఆ రాజు నీ సొంతమైతే నీకు సమస్తము దక్కుతుందని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ, దేవుడు తన వాక్యమును దీవించుగా కని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు నీ కృపకు పాత్రులుగా మారి భాగ్యము కృప వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.